హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో ఐపీఎల్కి సంబంధించి ఆర్సీబీ, సిఎస్కే, ముంబై ఇంకా మన ఎస్ఆర్హెచ్ ఈ 4 టీమ్స్ యొక్క ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్కి సంబంధించి బెస్ట్ ప్లేయింగ్లో ఎలా ఉండొచ్చు అండ్ ఆ టీమ్స్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ కొత్తగా వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. గాయస్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ 4 టీమ్స్లో మీ ఫేవరెట్ టీం ఏంటో కామెంట్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా మనం ముంబై ఇండియన్స్ ఆడబోయే ఫస్ట్ మ్యాచ్కి సంబంధించి బెస్ట్ ప్లేయింగ్లో ఎలా ఉండొచ్చు అని మనం చూసుకుంటే మొదటిగా ఓపెనర్లుగా రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ లాస్ట్ 2 years నుంచి వీళ్ళిద్దరు ఓపెనింగ్ చేశారు. ఈ ఇయర్ కూడా వీళ్ళే ఓపెనింగ్ చేస్తారు. వీళ్ళిద్దరికి ఓపెనింగ్ కాంబినేషన్ గురించి మనం చెప్పాలంటే ఇదే డెడ్లీ కాంబినేషన్ చెప్పాలి. బట్ వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు పవర్ ప్లే మించి ఎప్పుడు కూడా వీళ్ళిద్దరైతే ఓపెనర్స్ కొంటారు. అంటే వీళ్ళు ఒక 10 ఓవర్లు కానీ గేమ్ కానీ ఆడారంటే అట్లీస్ట్ తక్కువలో తక్కువ 110-120 రన్స్ అయితే కొట్టేస్తారు. అది కూడా 10 ఓవర్లు. బట్ వీళ్ళు పవర్ ప్లే తర్వాత ఎప్పుడు అవుట్ అయిపోతుంటారు. సో చూడాలి ఈ ఇయర్లైనా కన్సిస్టెన్సీగా కనీసం ఇద్దరిలో ఎక్కువైనా లాస్ట్ వరకు ఆడతారు లేదు. ఇంకా 1 డౌన్లోకి వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్, 2 డౌన్లోకి వచ్చేసరికి తిలక్ వర్మ, ఇంకా నెంబర్ 5లోకి వచ్చేసరికి కెప్టెన్ అయినటువంటి హార్దిక్ పాండ్యా. వీళ్ళ ముగ్గురు గురించి మనం సపరేట్గా చెప్పుకోని అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు T20s కోసమే పుట్టినట్టు గేమ్ అయితే ఆడతారు. రీసెంట్ టైంలో తిలక్ వర్మ చాలా మంచి ఫామ్లో ఉంటే హార్దిక్ పాండ్యా కూడా డివై పటేల్ టోర్నమెంట్లో బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో అద్దరు కొడుతున్నాడు. ఇంకా సూర్య ఐపీఎల్కి మిస్ అవుతాడు, తనకి ఇంజురీ అయిందని చెప్పి చాలా మంది అయితే అనుకున్నారు. కానీ బట్ తను కన్ఫర్మ్గా ఫస్ట్ మ్యాచ్ నుండి అయితే అవైలబుల్గా ఉంటాడు. ఇంకా నెంబర్ 6లోకి వచ్చేసరికి టీమ్ డేవిడ్, నెంబర్ 7 చూసుకుంటే అక్కడ ఆల్రౌండర్ అయినటువంటి మహమ్మద్ నబీని అయితే ఆడిపించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మహమ్మద్ నబీ నెంబర్ 7లోనే ఆడతారని చెప్పి రూల్ ఏం లేదు. కొన్నిసార్లు తను మిడిల్ ఆర్డర్లో రావచ్చు, కొన్నిసార్లు తను ఫినిషింగ్కి రావచ్చు. బట్ తను 2 ఓవర్లో బౌలింగ్ వేస్తాడు అండ్ తను ఒక మంచి బ్యాట్స్మెన్ కాబట్టి ముంబై నెంబర్ 7లో ఒక మంచి ఆల్రౌండర్గా మహమ్మద్ నబీని ట్రై చేయొచ్చు. ఇంకా నెంబర్ 8లోకి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ లెగ్ స్పిన్నరు అండ్ లాస్ట్ ఇయర్ టాప్ 5 హైయెస్ట్ వికెట్ టేకర్లో ఒకటైనటువంటి పీయూష్ చావ్లాని అయితే ముంబై ఇండియన్స్ నెంబర్ 8లో అయితే ఆడిపించే ఛాన్స్ ఉంది. ఇంకా వాళ్ళకి లెగ్ స్పిన్నర్స్గా కుమార్ కార్తికేయ అండ్ శ్రేయస్ గోపాల్ లాంటి ఆప్షన్స్ ఉన్నా. బట్ మనోడు లాస్ట్ ఇయర్ తన బౌలింగ్తో అద్దరుకొట్టాడు కాబట్టి ఫస్ట్ మ్యాచ్లో పీయూష్ చావ్లాకే ఛాన్స్ ఇస్తారు. ఇంకా నెంబర్ 9లోకి వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10 చూసుకుంటే నువాన్ తుషారా. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందంటే ఒకప్పుడు బుమ్రా మలింగ ఎంత డెడ్లీగా బౌలింగ్ చేసేవాళ్ళు, ఈ ఇయర్ కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే అలా గుడ్డిపోతుంది. రీసెంట్ టైంలో బుమ్రా ఎంత బాగా బౌలింగ్ చేస్తున్నాడు మనం చూసాం. ఇంకా నువాన్ తుషారా కూడా తన బౌలింగ్ అయితే చాలా ఇంప్రూవ్ చేస్తున్నాడు. అండ్ ముంబై ఇండియన్స్కి బౌలింగ్ కోచ్గా మలింగా ఉన్నాడు కాబట్టి తన బౌలింగ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మ్యాచ్ నుండి డెఫినెట్గా ముంబై ఇండియన్స్ అయితే నువాన్ తుషారా అయితే డెబ్యూ చేపిస్తారు. ఇంకా నెక్స్ట్ లాస్ట్గా నెంబర్ 11 విషయానికి వచ్చేసరికి ఇక్కడ ముంబై ఇండియన్స్కి ఒకే ఒక ఫాస్ట్ బౌలర్ని ప్లేయింగ్లో తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ వీళ్ళకేమో 4 ఆప్షన్స్ ఉన్నాయి. అది ఏంటంటే కార్టీజీ, జేసన్ బ్రెండాఫ్, ఆకాష్ మాధవల్ అండ్ మధుశంక. వీళ్ళ నలుగురిలో ఒకే ఒక ప్లేయర్ని అయితే వాళ్ళు ప్లేయింగ్లో తీసే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఉన్న ప్లేయర్స్ అంతా రైట్ హ్యాండర్స్ కాబట్టి అదే ప్లేయింగ్లో ఉన్నటువంటి బుమ్రా అండ్ నువాన్ తుషారా ఒక లెఫ్ట్ హ్యాండర్ని తీసుకునే ఛాన్స్ ఉంది అని చెప్పి నేను అనుకున్నా. లైక్ మధుశంక ఆర్ జేసన్ బ్రెండాఫ్ని ఇద్దరిలో ఒకరిని తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకా ముంబై ఇండియన్స్ వీళ్ళ నలుగురిలో ఎవరిని ప్లేయింగ్లో పెడితే బెస్ట్ అని చెప్పి మీరు అనుకున్నారో కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరిని యూజ్ చేస్తారని మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు యూజ్ చేసినటువంటి నెహల్ వదీర్ అనే ఈ ఇయర్ కూడా వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. గాయస్, ఇంకా నెక్స్ట్ ముంబై ఇండియన్స్ గుజరాత్తో ఆడబోయే ఫస్ట్ మ్యాచ్కి సంబంధించి వాళ్ళు ఇలాంటి ప్లేయింగ్లతో వెళ్తారని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంకా మీరు ఎలాంటి ప్లేయింగ్లో అనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ మనం ఈ ఐపీఎల్కి సంబంధించి సిఎస్కే యొక్క ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ అగైన్స్ట్గా ఆడే మ్యాచ్కి సంబంధించి సిఎస్కే యొక్క బెస్ట్ ప్లేయింగ్లో ఎలా ఉండొచ్చు అని మనం చూసుకుంటే ఓపెనర్స్గా రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచా రవీంద్ర అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఎలాగో డెవన్ కాన్వేకి థంబ్ ఇంజరీ అయింది, సర్జరీ చేయాలి కాబట్టి తనైతే సిఎస్కే ఆడబోయి ఒక 1 month పాటు అంటే స్టార్టింగ్ ఒక 7-8 మ్యాచెస్కి అయితే అవైలబుల్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా సిఎస్కే టీం అయితే రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచా రవీంద్రని అయితే ఓపెనర్స్గా పంపే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా రచా రవీంద్ర ప్లేయింగ్లలో రావడం వల్ల సిఎస్కేకి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే ఎలాగో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జరిగే మ్యాచెస్కి వాళ్ళకి ఎక్స్ట్రా స్పిన్నర్ అయితే కావాలి. కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా స్పిన్నర్గా ఫామ్లో లేనటువంటి మోయిన్ అలీని ఆడిపించకుండా ఎలాగో రచా రవీంద్ర వస్తాడు కాబట్టి తనని ఎక్స్ట్రా స్పిన్నర్గా యూజ్ చేసుకుంటారు. ఇంకా 1 డౌన్లోకి వచ్చేసరికి అజింక్య రహానే, 2 డౌన్ చూసుకుంటే డారెల్ మిచెల్, 3 డౌన్లోకి వచ్చేసరికి శివన్ దూబే. అజింక్య రహానే రీసెంట్ టైంలో ఫామ్లో లేడు కానీ బట్ ఐపీఎల్లో ఆడతాడని చెప్పి నాకైతే నమ్మకం అవుతుంది. సో అజింక్య రహానేకి సంబంధించి మీరైతే ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు, మనోడు కన్ఫర్మ్గా ఆడతాడు. ఇంకా డారెల్ మిచెల్ విషయానికి వచ్చేసరికి తను ఒక మంచి బ్యాట్స్మెనే కాకుండా మీడియం పేస్ ఫాస్ట్ బౌలింగ్ కూడా వేయగలడు కాబట్టి చెన్నై లాంటి స్లో పిచ్కి తనేసి మీడియం ఫాస్ట్ బౌలింగ్కి బాగా వర్కౌట్ అవుతుంది. సో సిఎస్కే ఒక మంచి ఆల్రౌండర్గా ఉపయోగపడతాడు. ఇంకా శివన్ దూబే విషయానికి వచ్చేసరికి తనకు ఇంజూరీ
అయిందని చెప్పి ఒక న్యూస్ అయితే ఉంది కానీ బట్ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉంటాడా లేదా అనేది క్లారిటీ అయితే లేదు. సో ఉంటే మ్యాక్సిమం తనే ఆడతాడు. ఇంకా నెంబర్ 6లోకి వచ్చేసరికి రవీంద్ర జడేజా, నెంబర్ 7 చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని, నెంబర్ 8లోకి వచ్చేసరికి లార్డ్ శార్దుల్ ఠాకూర్. వీళ్ళ ముగ్గురు గురించి మనం సపరేట్గా చెప్పుకునే అవసరం లేదు. ముఖ్యంగా జడేజా అండ్ ధోని గురించి మనం సపరేట్గా చెప్పుకునే అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి 2 years కాదులే, గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు నెంబర్ 6 అండ్ నెంబర్ 7లో వచ్చి ఈ కూడా అదే చేస్తారు. ఇంకా నెంబర్ 9 చూసుకుంటే దీపక్ చహర్, నెంబర్ 10లోకి వచ్చేసరికి మహేష్ తీక్షణ, లాస్ట్గా నెంబర్ 11కి వచ్చేసరికి మతిసా పత్రానా. మతిసా పత్రానికి ఇంజురీ అయింది, తను ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉందని చెప్పి చాలా మంది అయితే అనుకుంటున్నారు కానీ బట్ తనకు గ్రేడ్ 1 హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయితే అయింది. గ్రేడ్ 1 హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అనేది అంత సీరియస్ ఏం కాదు, మ్యాక్సిమం ఒక 2-3 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి మతిసా పత్ర అనేది సిఎస్కే ఆడబోయే ఫస్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉంటారు. ఇంకా నెక్స్ట్ సిఎస్కే టీం ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరిని యూజ్ చేసే ఛాన్స్ ఉందని మనం చూసుకుంటే వాళ్ళు 8 కోట్లు పెట్టి కొన్నటువంటి సమీర్ రిజ్వీని అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా సిఎస్కేకి సంబంధించి నేను ఇప్పటివరకు చెప్పిన ప్లేయింగ్ లెవెల్లో 8 మంది ప్యూర్ బ్యాటర్స్, అదే ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి 8 మంది ప్యూర్ బ్యాటర్స్ ఉంటే ఇంకా 3 ప్యూర్ ఫాస్ట్ బౌలర్స్ అండ్ 3 క్వాలిటీ స్పిన్నర్స్ అయితే ఉన్నారు. సో సిఎస్కేకి బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో ఎలాంటి ప్రాబ్లం అయితే కనిపించట్లేదు. సో ఇప్పుడు ఇంకా సిఎస్కేకి సంబంధించి మీరైనా ప్లేయింగ్లో అనుకుంటున్నారు అనేది అయితే కింద అయితే కామెంట్ చేసండి. ఇంకా నెక్స్ట్ మనం సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్కి సంబంధించి ఆర్సీబీ యొక్క బెస్ట్ ప్లేయింగ్లోని ఎలా ఉండబోతుంది అని ఫుల్ డీటెయిల్స్లోకి మనం వచ్చేస్తే మొదటిగా ఓపెనర్స్గా లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ చేసినటువంటి విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాబ్ డు ప్లెసిస్ ఈ ఇయర్ కూడా ఓపెనింగ్ వస్తారు. లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరూ ఓపెనర్స్కి వచ్చి ఆర్సీబీ తరపున దగ్గర 1200 రన్స్ అయితే చేయడం జరిగింది వీళ్ళిద్దరి మీద కలిపి. సో ఈ ఇయర్ కనీసం ఆ 1200 రన్స్లో ఒక 1000 రన్స్ కానీ వీళ్ళు కానీ కొట్టారంటే సరిపోతుంది. ఎందుకంటే ఆర్సీబీకి లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరే బాగా ఆడేవాళ్ళు, మిగిలిన ప్లేయర్స్ అంతా బాగా ఆడేవాళ్ళు కాదు. బట్ ఈ ఇయర్ ఆర్సీబీకి వీళ్ళిద్దరే కాకుండా మిగిలిన ప్లేయర్స్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. కాబట్టి సో చెరువుగా 500 రన్స్ కానీ కొట్టారంటే ఆర్సీబీని డెఫినెట్గా ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ వన్డర్లోకి వచ్చేసరికి రజత్ పడిటర్, 2 down చూసుకుంటే గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 5లోకి వచ్చేసరికి కెమెరాన్ గ్రీన్. ఐపీఎల్లో ఉన్నటువంటి 10 టీమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మిడిల్ ఆర్డర్ ఉన్న టీం ఏదైనా చూసుకుంటే అది ఆర్సీబీ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఉన్నటువంటి 3 ప్లేయర్స్ చూసుకుంటే పడిటర్, మ్యాక్స్వెల్ అండ్ కెమెరాన్ గ్రీన్ ముగ్గురు 3 విధాలుగా బ్యాటింగ్ చేయగలరు. అంటే అగ్రెసివ్గా ఆడగలరు, రివర్స్ షిప్లో ఆడగలరు అండ్ డిఫెండ్ కూడా చేయగలరు. కాబట్టి వీళ్ళ దగ్గర అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ మిడిల్ ఆర్డర్ ఉందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇంకా ఆర్సీబీ మిడిల్ ఆర్డర్కి సంబంధించి మీరే అనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి. ఇంకా నెంబర్ 6లోకి వచ్చేసరికి అనుజ్ రావత్, నెంబర్ 7 చూసుకుంటే దినేష్ కార్తిక్, నెంబర్ 8లోకి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ లెగ్ స్పిన్నర్ అనేటువంటి కరణ్ శర్మ అయితే ఆడిపించే ఛాన్స్ ఉంది. మన సబ్స్క్రైబర్లు చాలా మంది అనుజ్ రావత్ నెంబర్ 6లో ఆడతారంటే ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి మనుడికి చాలా ఛాన్స్ ఇచ్చిన ఫెయిల్ అయ్యాడు. బట్ లాస్ట్ ఇయర్ లాస్ట్ 5-6 మ్యాచెస్ నుంచి మనుడు నెంబర్ 5, నెంబర్ 6లో వచ్చి చాలా బాగా బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా రీసెంట్ టైంలో మంచి ఫామ్లో ఉన్నటువంటి అనుజ్ రావత్ని నెంబర్ 6లో ట్రై చేస్తారు అండ్ తనే మెయిన్ వికెట్ కీపర్ ఉంటారు. కంపేర్ టు దినేష్ కార్తిక్ అనుజ్ రావత్ బాగా వికెట్ కీపింగ్ అయితే చేయగలడు. సో ఇంకా నెంబర్ 7లో డీకే విషయానికి వచ్చేసరికి ఇదే తనకి లాస్ట్ ఇయర్ ఐపీఎల్ అని చెప్పి బయట రూమర్ అయితే ఉంది. కాబట్టి ఈ ఇయర్ అయినా ఒక మంచి నాకాడి ఆర్సీబీ ఫ్యాన్స్ 16 సంవత్సరాల నుంచి కోరుకున్న కోరిక, అదే ట్రోఫీ కొట్టే కోరిక ఈ ఇయరైనా ఫుల్ఫిల్ చేస్తే బాగుంటుంది. ఇంకా నెంబర్ 9లోకి వచ్చేసరికి ఆర్సీబీ టీంకి ఈ ప్లేస్లో ఒక మంచి ఫారెన్ ఫాస్ట్ బౌలర్ అయితే ఆడిపించే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ప్లేస్ కోసం ఆర్సీబీ రే స్టాప్లీ, అల్జారే జోసెఫ్, లూకీ ఫర్గసన్ ఈ ముగ్గురులో ఒకరినైతే ట్రై చేయొచ్చు. నిన్నైతే మోస్ట్ ప్రాబబుల్లీ రే స్టాప్లీ ఫస్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉంటే తన్నే ఆడిపిస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇంకా ఆర్సీబీ టీం నెంబర్ 9లో వీళ్ళ ముగ్గురులో ఎవరిని ప్లేయింగ్లో తీసుకుంటే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేసేయండి. ఇంకా నెంబర్ 10లోకి వచ్చేసరికి విశ్వక్ విజయ్ కుమార్ అండ్ లాస్ట్గా నెంబర్ 11 విషయానికి వచ్చేసరికి అక్కడ మహమ్మద్ సిరాజ్. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ టీం ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరిని యూజ్ చేసిన ఛాన్సెస్ చూసుకుంటే వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా కావాలనుకుంటే ఒక బ్యాట్స్మెన్ తీసుకోవచ్చు లేదా ఒక మంచి బౌలర్ అనేది తీసుకోవచ్చు. నేనైతే మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక మంచి స్పిన్నర్ అనేది తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే ఆర్సీబీ టీంకి బ్యాటింగ్ బాగానే ఉంది బట్ స్పిన్ బౌలింగ్ కొంచెం వీక్గా ఉంది. కాబట్టి సో ఎక్స్ట్రా స్పిన్నర్గా మయాంక్ దగ్గర ఆర్ హిమాన్షు శర్మలో ఒకరినైతే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆర్సీబీ అయితే యూజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇంకా ఆర్సీబీ టీం ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరిని యూజ్ చేస్తే బెటర్ అండ్ ఆర్సీబీకి సంబంధించి మీరు ఎలాంటి బెస్ట్ ప్లేయింగ్లో అనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మధ్య జరగబడేటువంటి ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్కి సంబంధించి మన ఎస్ఆర్హెచ్ యొక్క బెస్ట్ ప్లేయింగ్లోని ఎలా ఉండొచ్చు అని మనం చూసుకుంటే మొదటిగా ఓపెనర్లుగా లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ చేసినటువంటి అభిషేక్ శర్మ అండ్ మయాంక్ అగర్వాల్ ఈ ఇయర్ కూడా ఓపెనింగ్ చేస్తారు. రీసెంట్ టైంలో అభిషేక్ శర్మ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు కానీ మయాంక్ ఫామ్ అయితే ఓకే ఉంది. సో చూడాలి ఐపీఎల్కి వచ్చినాక తను ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తాడు అనేది. ఒకవేళ తను బాగా పర్ఫార్మెన్స్ చేయకపోతే తనను పక్కన పెట్టి హర్మన్ ప్రీత్ సింగ్ని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే తను రీసెంట్ టైంలో ఓపెనర్గా చాలా మంచి ఫామ్లో అవుతున్నాడు. కాబట్టి మయాంక్ అగర్వాల్ నెట్స్లో ఇంప్రెసివ్ చేయకపోతే తనను పక్కన పెట్టి అభిషేక్ శర్మ అండ్ హర్మన్ ప్రీత్ సింగ్ అయినా ఓపెనింగ్ రావచ్చు.
ఇంకా వన్డౌన్లోకి వచ్చేసరికి రాహుల్ త్రిపాఠి, టూడో చూసుకుంటే ఆడమ్ మార్క్రమ్ అండ్ నెంబర్ 5లోకి వచ్చేసరికి ఇక్కడ వికెట్ కీపర్ అయినటువంటి హెర్నచ్ క్లాసన్. ఇక్కడ మనం వన్డౌన్లో వచ్చిన రాహుల్ త్రిపాఠి గురించి చూసుకుంటే రీసెంట్ టైంలో మనోడైతే అంత మంచి ఫామ్లో లేడు అండ్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కూడా చాలా దారుణంగా అయితే ఆడడం జరిగింది. కాబట్టి ఈ జరిగే ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ మనోడికి ఓకే ఎక్కువ ఛాన్సులు అయితే ఇయ్యరు. మ్యాక్సిమం ఒక 1 or 2 మ్యాచెస్ అయితే చూస్తారు. మనోడు ఇంప్రెసివ్గా ఆడారంటే కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి ఆల్రెడీ బెంచ్ మీద మంచి ప్లేయర్స్ అవైలబుల్గా ఉన్నారు కాబట్టి రాహుల్ త్రిపాఠి విషయంలో కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుంది. స్ట్రిక్ట్గా ఉంటేనే మనోడైతే పర్ఫార్మెన్స్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ తీసేస్తారంటే డెఫినెట్గా ఈ మ్యాచ్ అయితే ఆడొచ్చు. ఇంకా ఆడే మార్కులను చూసుకుంటే మనోడిని కెప్టెన్గా తీసేశారు కాబట్టి ఒక ఫ్రీ ఫ్లోగా తన దగ్గర నుంచి ఒక మంచి నాకైతే రావచ్చు. ఇంకా క్లాసిన్ గురించి మనం సపరేట్గా చెప్పుకోని అవసరం లేదు. ఈ 2024 ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా హోప్స్ పెట్టుకుంది ఒక క్లాసిన్ మీదే. ఎందుకంటే రీసెంట్ టైంలో మనోడు ఫామ్ అయితే బేబచ్చం అంటే బేబచ్చం, కొంచెం అంటే కొంచెం కాదు, అదిరిపోయే విధంగా మనోడు ఫామ్లో ఉన్నారు కాబట్టి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా మనోడి మీదే నమ్మకం పెట్టుకున్నారు. ఇంకా నెక్స్ట్ నెంబర్ 6లోకి వచ్చేసరికి సన్వీర్ సింగ్ అండ్ నెంబర్ 7 చూసుకుంటే వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8లోకి వచ్చేసరికి వరుణ్ దాసరంగా. వీళ్ళ ముగ్గురు బ్యాటింగ్ పొజిషన్ నెంబర్ 6, నెంబర్ 7, నెంబర్ 8లో ఉంటుందని చెప్పి నేనైతే చెప్పలేము. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు బ్యాటింగ్ బాగా చేయగలరు అండ్ బౌలింగ్ కూడా బాగా వేయగలరు కాబట్టి అవసరమైతే వీళ్ళు బ్యాటింగ్ ఆర్డర్స్ కొన్నిసార్లు మారొచ్చు. ఇంకా చాలామంది సన్వీర్ సింగ్ ప్లేస్లో అబ్దుల్ సమద్ని ఆడిపించాలని చెప్పి అనుకుంటున్నారు. బట్ అబ్దుల్ సమద్ రీసెంట్లో అంత మంచి ఫామ్ లేదు. బట్ సన్వీర్ సింగ్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు అండ్ మనోడు కొద్దిగా గొప్ప ఫాస్ట్ బౌలింగ్ కూడా వేయగలరు కాబట్టి అవసరమైతే మనోడి చేత 2-3 ఓవర్లు ఫాస్ట్ బౌలింగ్ కూడా వేయించుకోవచ్చు. ఇంకా నెంబర్ 9లోకి వచ్చేసరికి కెప్టెన్ అయినటువంటి ప్యాట్ కమిన్స్, నెంబర్ 10 చూసుకుంటే భువనేశ్వర్ కుమార్, లాస్ట్గా నెంబర్ 11 విషయానికి వచ్చేసరికి ఇక్కడ డెప్త్ ఓవర్ స్పెషలిస్ట్ అయినటువంటి నటరాజన్. ఎస్ఆర్హెచ్కి ప్యాట్ కమిన్స్ కెప్టెన్ అవడం అనేది చాలా పెద్ద బూస్ట్ అని చెప్పి నేను అనుకున్నా. ఎందుకంటే మార్క్రమ్తో కంపేర్ చేసుకుంటే ప్యాట్ కమిన్స్కి ఇండియన్ పిచ్చెస్, ఇండియన్ కండిషన్ మీద చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కాబట్టి సో తనే ఎస్ఆర్హెచ్ని బెస్ట్గా లీడ్ చేస్తారని చెప్పి నేనైతే అనుకున్నా. సో ఇప్పుడు ఇంకా ఎస్ఆర్హెచ్కి మార్క్రమ్ ఆర్ ప్యాట్ కమిన్స్లో ఎవరు బెస్ట్ కెప్టెన్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేసేయండి. ఇంకా ఎస్ఆర్హెచ్ టీం యొక్క ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఒక బ్యాట్స్మెన్ అని ఇంపాక్ట్ ప్లేయర్గా చేయొచ్చు, లేకపోతే ఎక్స్ట్రా బౌలర్ అనేది తీసుకోవచ్చు. నేనైతే మోస్ట్ ప్రాబబ్లీ ఒక ఎక్స్ట్రా బౌలర్ని తీసుకుంటారని చెప్పి అనుకున్నా, అది కూడా ఫాస్ట్ బౌలర్ని. దానికి సంబంధించి వాళ్ళు ఎక్స్ట్రా బౌలర్గా ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరిని ట్రై చేయొచ్చు అని చూసుకుంటే మన తెలుగుడేటువంటి నితీష్ కుమార్ రెడ్డి, ఆకాష్ సింగ్ అండ్ జైదేవ్ ఉనాద్కట్ ఆర్ ఉమర్ మాలిక్లో వీళ్ళ నలుగురులో ఒకరైతే ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేస్తారని చెప్పి నేను అనుకున్నా. నేనైతే మోస్ట్ ప్రాబబ్లీ మన తెలుగుడేటువంటి నితీష్ కుమార్ రెడ్డిని ఇంపాక్ట్ ప్లేయర్గా ట్రై చేస్తే బెస్ట్ అని చెప్పి అనుకుంటున్నా. ఇంకా ఎస్ఆర్హెచ్ టీం కేకేఆర్ తడబై ఫస్ట్ మ్యాచ్కి సంబంధించి ఇది నేను అనుకున్న ప్లేయింగ్ లెవెన్ గాయస్. మీరు ఎలా ప్లేయింగ్ లెవెన్ అనుకున్నారు అనేది అయితే కిందైతే కామెంట్ చేసేయండి గాయస్. ఇంకా ఫైనల్గా ఆర్సీబీ, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ అండ్ ముంబై ఇండియన్స్ ఆడబోయే ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్కి సంబంధించి వాళ్ళ 4 టీమ్స్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఇది. ఇప్పుడు ఇంకా మీరు ఎలా ప్లేయింగ్ లెవెన్ అనుకుంటున్నారు అండ్ ఈ 4 టీమ్స్లో మీ ఫేవరెట్ టీం ఏంటి అండ్ ఏ టీంకి గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి మీరు అనుకున్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టీమ్స్ ప్లేయింగ్ లెవెన్ కావాలి అండ్ ఎలాంటి వీడియోస్ కావాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గాయస్. వీడియో చేయడానికి చాలా టైం అయితే పట్టింది. సో ఇప్పటివరకు ఎవరైనా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేసేయండి.